నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వానమ్మ కరుణించింది, పనికిరాదని చెప్పిన కాళేశ్వరం నుంచి నీళ్ళ లిఫ్టింగ్ జరుగుతోంది. మరి ఇక్కడ ప్రభుత్వం రూట్ మార్చుకుందా, ప్రతిపక్షం నెగ్గిందా? మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ప్రభుత్వం తీరు మార్చుకుందా లేకపోతే ప్రతిపక్షమే నెగ్గిందా? ప్రజలు ఓడిపోయినమ్మా. సూపర్ ఆన్సర్. ప్రజలు ఓడిపోయిన, ఎందుకంటే కళ్ళ ముందు నీళ్లు గోదావరిలో పోతూ ఉంటే సముద్రంలోకి ఎత్తిపోయామంటే అన్ని రాజకీయాలు తీసుకొచ్చారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు. అది ఆ టైంలో నీళ్ళు చాలా అవసరం ఉండే. ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా చాలా పొలాలలో నాట్లు వేసిన భూములన్నీ కూడా ఎండిపోయినాయి నాట్లు. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా నాట్లు వేయలేరు కదా వాళ్ళు. పోనీ బేసజాలకు పోయి మేము మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసినట్టయితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, మేము కూలేశ్వరం అన్నాము, అన్నారం సుందిలో కూడా పోయిందని అన్నాము అని చెప్పి బేసజాలకు పోయి వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టేసి నీళ్ళు ఎత్తిపోయలేదు. బట్ ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వెల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్స్ నుంచి పోతాయి. పోయినాక మరి నందిమేడారం పంప్ హౌస్ కానీ గాయత్రి పంప్ హౌస్లో కానీ లిఫ్టులు పనిచేస్తున్నాయి కదా. 4 లిఫ్టులు 5 లిఫ్టులు రోజు ఆన్ చేస్తున్నారు కదా. అది కాళేశ్వరం కాదా? అది కాళేశ్వరంలో భాగం కాదా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవి లేవు కదా. ఆ ప్రపోజల్ ఉన్నది తప్ప కాగితాల మీద వాటిని ఆ పంపుల యొక్క కెపాసిటీ పెంచి వాటిని డిజైన్ చేసినంత మళ్ళీ కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషనే కదా, ఆ ఇంజనీర్లే కదా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కదా, అది ఓన్లీ లింక్ 1 మాత్రమే. లింకులు 7 ఉన్నాయి, 7 లింక్స్ ఉంటాయి, 8 లింక్స్ అనుకుంటా. అందులో ఒక్క లింక్ మాత్రమే. అది 28 ప్యాకేజీలలో కేవలం ఆ పైన 4 ప్యాకేజెస్లో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. మిగతా అన్నీ కూడా 28 ప్యాకేజెస్ మొత్తం కలిస్తేనే కాళేశ్వరం కదా. మరి అవన్నీ పనులు నడుస్తున్నాయి కదా. అంటే కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ మేడిగడ్డ ఏదైతే బ్రీచ్ అయిందో దాన్ని సాగ్గా చూపెట్టేసి రాజకీయంగా 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు గేమ్. కానీ ఎంతకాలం నడుస్తుంది అది? ఇప్పుడు కేసీఆర్ గారి కట్టడానికి 3 ఏళ్ళు పడితే కారణం తెలుసుకోవడానికి 3 ఏళ్ళు సరిపోలేదు ఆయనకు. ఎందుకు ఇట్లా అయిందని తెలుసుకోవడానికి ఈ రోజు ఐజాన్ టుడే మేడిగడ్డ ఎందుకు గుంగింది అనడానికి ఎవరు కూడా శాస్త్రీయంగా వివరించలేకపోయారు. ఇన్ని పరిశోధనలు, ఇన్ని డ్రిల్లింగులు, ఇవన్నిటి తర్వాత కూడా ఎవరు సరిగా చెప్పలేకపోయారు. సార్, ఇప్పుడు ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అసలు నీళ్ళే ఆగనప్పుడు లిఫ్టింగ్ ఎట్లా కుదురుతుంది అనేది ఒక పర్సన్ చెప్పే వీడియో సాధారణ ప్రజలకు కూడా చాలా దగ్గరికి వెళ్ళింది. అసలు లిఫ్టింగ్ గురించి మీకున్న అవగాహన వరకు ఏ ప్రాసెస్ కరెక్ట్ అంటారు? అసలు ఇది నీళ్ళ గురించి ఎవరికి అవగాహన లేదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను. కేసీఆర్ గారు కొన్ని సంవత్సరాలు ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని, మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన అవగాహన పెంచుకున్నాడు. ఆయన ముందట ఇంకెవరు కూడా మాట్లాడలేరు నీళ్ళ గురించి. ఆయన ప్రజలకు ఏదో అవసరమో అది చేశాడు. ఇలా ఎన్ని రకాల ఉంటాయంటే, ఇట్లా అతను వీడియో చూసినా నేను, ఏదో ఒక నీళ్ళు వచ్చే దానికి ఓ పక్క నుంచి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అన్ని కట్టలు కట్టి ఇది అన్నారం ఇస్తుంది ఇలా ఇట్లా తీసుకొస్తే అయిపోయేదానికి ఇట్లా తీసుకొచ్చాడు. దీని వెనకాల చెప్పాల్సింది ఉన్నది. రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కట్టినప్పుడు ప్లాన్ చేసిండు కదా, ప్రణాళిక ఆయనే కదా పేపర్ వర్క్ చేయించింది. ఇంజనీర్లు ఇచ్చింది, తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది. తెలంగాణ ఇంజనీర్లు ఏమన్నారంటే తుమ్మిడాటి దగ్గర కనుక 152 మీటర్ల ఎత్తు కడితే ఎల్లంపల్లి 143 ఉంది బెడ్ లెవెల్. ఓకే, కాబట్టి డైరెక్ట్ గ్రావిటీతో నీళ్ళు వస్తాయని చెప్పారు. అంటే 152, 143 అంటే ఇలా గీత గీసిండు కదా ఈ పిల్లోడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరికి తెలుసా అది? చెప్పండి. చాలా అమాయకంగా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుంటాడు, మభ్య పెట్టడానికి. గ్రావిటీతో వచ్చేదానికి ఇంత పెద్ద ఇది చేశారు. అది మధ్యలో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, బొగ్గుగాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇళ్ళకి వెళ్ళిపోవడానికి లేదని అన్నారు. మీరు లిఫ్ట్ చేయడానికి లేదు, అండ్ మీరు టన్నెల్స్ తీయడానికి లేదు, గ్రావిటీతో పోవడానికి లేదు, 2 లిఫ్ట్లు కావాలన్నారు. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ గవర్నమెంటే 2 లిఫ్ట్లను ప్రతిపాదించింది అక్కడ. అది కేసీఆర్ చేసింది కాదు, కాంగ్రెస్ చేసిందే. మరి వాళ్ళు ఎందుకు చేశారు? గ్రావిటీతో వచ్చేదైతే పనులు కూడా అట్లే డివైడ్ చేశారు. ఇప్పుడు చాలామంది అంటారు, కోదండరాం లాంటి వాళ్ళు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చాడని. ఎవరు ఇచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లకు వర్కులు? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి తీసుకున్నాడు. కేసీఆర్ ఇవ్వడానికి లేదు కదా, అది ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వర్కులు కదా. ముఖ్యమంత్రి రాగానే కాంట్రాక్టర్లు మారుస్తారా, మళ్ళీ టెండర్లు పెడతారా? ఆయన ఇచ్చింది కేవలం మేడిగడ్డ పక్కనున్న 2 బ్యారేజీలు అన్నారం సుందిల్ల ఆయన పీరియడ్లు అయినాయి. అది కూడా ఎవరికి ఇచ్చాడో, అంతకుముందు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర అన్ని రకాలని నాకు తొందర ఉన్నది, నాకు 2-3 ఏళ్ళలో కావాలి ఇది నాకు అని చెప్పి ఏవైతే ప్రపంచవ్యాప్తంగా బలమైన
ఉనికి ఉన్న సంస్థలు ఉన్నాయో గ్లోబల్ టెండర్స్ పిలిచారు. ఆఫ్ఘాన్ అని వాడు ఇక్కడ వాడు కాదు కదా, ఆఫ్ఘాన్స్ అంటే వాళ్ళందరూ వచ్చి పనులు తీసుకున్నారు టెండర్స్లలో. అంటే వాళ్ళ దగ్గర ఇవి ఉండాలి కదా మెషినరీ ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఈ గ్రావిటీ ద్వారా సాధ్యం కాదనుకున్నప్పుడు లిఫ్ట్లు అనేది అవసరమైనవి. అక్కడ 2 లిఫ్ట్లు అవసరమైనవి. తర్వాత 152 ఇవ్వని అన్నారు కదా వాళ్ళు, 148కు పరిమితం చేశారు కదా, అది కూడా చేసుకుందాం అనుకున్నాడు కేసీఆర్, దాన్ని ఏమి వద్దనుకోలే. కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఎందుకు అంటే 148లో మనకు లిఫ్ట్ చేయడానికి మళ్ళీ లిఫ్ట్ చేయాలి 4 మీటర్స్. సరే, దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ గోవర్ధన్ కోదండరామ్ వీళ్ళు ఏమంటారంటే ఆ 4 మీటర్లు లిఫ్ట్ ఎందుకు చేయాలి, 4 మీటర్లు డీప్ కట్ చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి లిఫ్ట్ చేయొచ్చు కదా, ఏదైతే 2 లిఫ్ట్లు అవసరమైన అన్నాం కదా, ఆ ఫస్ట్ లిఫ్ట్ దాకా దాన్ని డీప్ కట్ చేసి ఆ 4 మీటర్లు ఏదైతే ఉన్నదో లోతు కాలువ అవి అలాకెళ్ళి తీసుకురావచ్చు కదంటే తీసుకురావచ్చు. కానీ ఎన్ని నీళ్ళు వస్తాయనే దాని మీద అక్కడ సిడబ్ల్యూసి చెప్పింది ఏంటంటే 165 టీఎంసీలకు ప్రాణహిత చేవేలో డిజైన్ చేశారు, 16,40,000 ఎకరాలు. అయితే అందులో ఒక 40 టీఎంసీలు మంచినీళ్ళకే కావాలి హైదరాబాద్కున్న ఎన్ రూట్ విలేజెస్కి. కాబట్టి ఈ 165 టీఎంసీలలో మీకు లభించేటి 102 టీఎంసీలు అని చెప్పారు. ఎందుకు అంటే 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. ఇవాళ వాళ్ళు కట్టుకోలేకపోవచ్చు, రేపు అక్కడ నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చేది 102. ఆ 102 టీఎంసీలను మనం స్టోర్ చేసుకోవడానికి ఇదివరకు 152 మీటర్ల ఎత్తున కనుక రిజర్వాయర్ కట్టుకుంటే 5.86 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. అయితే అంత స్టోరేజ్ ఉన్నప్పుడు మనం ఎన్ని లిఫ్ట్లన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది 148 తగ్గించినప్పుడు 1.8 టీఎంసీ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. ఇట్లా వస్తుంటే ఇట్లా పోతుంటాయి. అయితే దాని గురించి సిడబ్ల్యూసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంజనీర్లు కానీ మహారాష్ట్ర ఇంజనీర్లు కానీ అట్లా ప్రవాహం ఉన్నప్పుడు అది ఎంత 90 రోజులు కూడా ఉండదు అక్కడ. మరి ఎన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు నీళ్లను అంటే 44 టీఎంసీలు. 44 టీఎంసీలు దేనికి ఇవ్వాలి? హైదరాబాద్ మంచినీటికి ఇవ్వాలన్నా, ఎన్ రూట్లో ఉన్న గ్రామాలకు తాగునీటికి ఇవ్వాలన్నా 44 టీఎంసీలు ఏం మొదలవుతాయి? ప్రాణహిత చేవెలలో 16,40,000 ఎకరాలే ఉండే. కానీ కేసీఆర్ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విశ్వరూపం చూసినట్టయితే 45 లక్షల ఎకరాలు. అలా స్టెబిలైజేషన్ ఎందుకు పెట్టాడు? అక్కడ ఖర్చు లేని పని కదా, ఆల్రెడీ రిజర్వాయర్లో నీళ్ళు నింపితే పొలాలకు నేరుగా వెళ్తాయి కదా. శ్రీరామ్ సాగర్లో నింపంగానే ఏమైందమ్మా, పునర్జీవ పథకం పెట్టి ఇదే మిడ్ మానేరును మానేరు పోయే పెద్ద కాలువ ఏదైతే ఉన్నదో వరద కాలువ రివర్స్ పంపింగ్ పెట్టిండు, 2 స్టేజ్లలో మోటార్స్ పెట్టిండు, తుంగతుర్తి దాకా నీళ్ళు పోయినాయి. ఎందుకంటే వ్యవస్థ రెడీగా ఉంది. ఇప్పుడు అదే కాళేశ్వరంలో చిట్ట చివరి పొలాలకు నీళ్ళు పోవాలంటే డిస్ట్రిబ్యూటర్లు లేవి, కాలువలు లేవి. ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ స్లాబ్ వేయడం చాలా ఈజీ, కానీ ఇంటీరియర్స్కి 2 సంవత్సరాలు పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టడానికి 10 సంవత్సరాలు టైం తీసుకున్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. 63లో శంకుస్థాపన చేస్తే 69లో పనులు మొదలై 73 నాటికి డ్యామ్ కంప్లీట్ అయింది. నాగార్జున సార్ కూడా డ్యామ్ కంప్లీట్ అయింది కేవలం ఒక 5-6 ఏళ్ళల్లో. బట్ నాగార్జున సార్ నీళ్లు కాలువలకు వచ్చింది 30 ఏళ్ళ తర్వాత, శ్రీరామ్ సాగర్ది 40 ఏళ్ళ తర్వాత. ఇవన్నీ కాంగ్రెస్ పాలనలే కదా. మరి కేసీఆర్ ఏమన్నా దేవుని బిడ్డనా? ఇవాళ మేడిగడ్డ కంప్లీట్ కాగానే రేపు పొద్దున్నే పొలాలకు పోతాయి నీళ్ళు? ఎట్లా మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ? అంటే నేనేమంటున్నా, ఇతను ఎవరో అమాయకుడు గ్రామంలో ఉంటాడు, ఆయన వీడియో వైరల్ అయితే కావచ్చు, కానీ వీళ్ళంతా యోధులు కదా, 20-30 ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కదా. వీళ్ళ తలలో బేజా ఉందా, ఇంకేమన్నా ఉన్నదా? వీళ్ళు కూడా అట్లే మాట్లాడతారు కదా ఒక లేమ్యాన్ లాగా. రేవంత్ రెడ్డికి ఏం తెలుసమ్మా నీళ్ళ గురించి? 5 నిమిషాలు మాట్లాడలేడు ఆయన. దేవాదులు ఎక్కడుందని అడిగినోనికి గోదావరి ఏంది, కృష్ణ ఏంది, దేవాదులు ఎక్కడున్నది అన్నాడు. బనకచెర్లో పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నదా, అది ఎక్కడుంది, రెగ్యులేటర్, క్రాస్ రెగ్యులేటర్ ఏం తెలియదు, ఏ వాగు మీద ఉంది, ఏ నది మీద ఉంది తెలియకపోతే పర్వాలేదు, తప్పలేదు. కానీ రైస్ కావాలి కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవగాహన పెంచుకోవాలి కదా. మరి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఎంపీలు, విశ్వేశ్వరరెడ్డి ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చూపెడతాడు ఎట్లా కట్టాలని. ఆయన మరి ఎలక్ట్రికల్ ఇంజనీరా, సివిల్ ఇంజనీర్ అన్నా తెలియదు, కానీ చాలా చైల్డిష్గా ఉంది అది. అంటే గట్టి భూమి దొరికినప్పుడే బ్యారేజ్ కడతారు. బ్యారేజీలు గట్లా కట్టరు, నీళ్ళనే కడతారు, ఇసుకలనే కడతారు. రేవంత్ రెడ్డి 10 సార్లు అన్నాడు ముఖ్యమంత్రి అయినాక ఇసుకల బ్యారేజ్ కడతారా అని. విశ్వేశ్వరరెడ్డి కూడా అన్నాడు ఇసుకల బ్యారేజ్ కడతారా అని. ఇసుకలనే బ్యారేజ్ కడతారు, ఇసుకలు నిలబడడానికే ఇవన్నీ. సార్, వ్యవస్థ ఇట్లున్నప్పుడు ఒకవేళ కేసీఆరే ఉండుంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లుండేది? ఇప్పుడు వరకు రిపేర్ మొత్తం అయిపోయేదంటారా? కేవలం ఒక రబీ పంటలకు 2023
ఒక రబీ పంటలకు మాత్రమే నీళ్ళు అందకపోయేది. ఒక్క పంట నష్టపోయేటోళ్ళం. 2024 మార్చి ఏప్రిల్ కల్లా వ్యవస్థ మొత్తం రెడీగా ఉండేది. ₹1 కూడా మనకు ఖర్చు కాకపోయేది. ఎలాంటి వాళ్ళే మొత్తం పెట్టుకుంటామన్నారు. ఇప్పటి వరకు అప్పుడు ఎట్లయితే 2019 రబీ నుంచి 2023 ఖరీఫ్ వరకు 60 లక్షల ఎకరాలకు టోటల్గా క్యూములేటివ్గా నీళ్ళు ఇవ్వగలిగారో మళ్ళీ ఒక 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవారు. రబీ పంటలన్నీ బ్రహ్మాండంగా ఉండేటి. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ తేడా ఏంటంటే కేవలం అవగాహన లోపం కాదు. అతనేమో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో డెల్టాకు నిలిపోవాలని కోరుకునే వ్యక్తి, మనసారా కోరుకునే వ్యక్తి. ఆయన ఇవాళ బ్రహ్మానంద రెడ్డిని పోయినా లేకుంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా పెద్ద మనిషి అంతా కూడా ఏంటంటే వాళ్ళకు ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాడని చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. అది తెలంగాణ ప్రజల దురదృష్టం. అదొక చరిత్రలో ఒక చీకటి అధ్యాయం రేవంత్ రెడ్డి పాలన అనేది. ఎందుకంటే ఏ వలస దోపిడీని అయితే మనం వ్యతిరేకించామో వాళ్ళు చాలా తెలివిగా మన దగ్గరనే వాళ్ళ మనిషిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఆ వలస దోపిడీని మళ్ళీ కొనసాగిస్తున్నారు. నేను Day 1లో చెప్పా, పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు అని చెప్పాను. ఐ స్టాండ్ బై ఇట్. అంతేనా సార్? అదే కదా, ఎందుకంటే గలగల గోదావరి పారుతూ ఉండాలి కదా, తరలిపోతూ ఉండాలి కదా. ఒకటమ్మా, కాళేశ్వరం అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళకు నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా మీ ద్వారా. అది మీడియా సంస్థలకు కానీ, అది ప్రజాప్రతినిధులకు కానీ, అది కాళేశ్వరం పట్ల కన్సర్న్ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఒక్క ప్రశ్నకు మీకు సమాధానం దొరికింది అనుకోండి, కాళేశ్వరం అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. కోదండరాంకి అర్థం కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్కి అర్థం కాదు, జయప్రకాష్ నారాయణకి అస్సలే అర్థం కాదు. వాళ్ళనే అడుగుతున్నాను నేను సూటిగా. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 500 మైళ్ళు తెలంగాణలో గోదావరి ప్రవహిస్తున్నా ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? కేసీఆర్ గారు కేవలం 3 ఏళ్లలో 7 బ్యారేజీలు ఎట్లా కట్టగలిగాడు? ఎందుకు గోదావరి నదినే కంప్లీట్గా రిజర్వాయర్ లాగా మార్చగలిగాడు? దానివల్ల గ్రౌండ్ వాటర్ని ఎంత పెంచగలిగాడు? 57 ఏళ్ళు ఇది ఎందుకు చేయలేకపోయారు? గొప్ప మహనీయుడైన బ్రహ్మానంద రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? రేవంత్ రెడ్డి భాషలో గొప్ప మహనీయుడు కదా. మరి నీలం సంజీవ్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? ఆ తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య ఎందుకు చేయలేకపోయాడు? ఆ తర్వాత వచ్చిన కోస్తా నుంచి వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన వెంగళరావు ఎందుకు చేయలేకపోయాడు? ఆ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి తర్వాత ఆయన 4 నెలలు కూడా ఉంచకుండా దించారే. మరి ఆ భవనం వెంకట్రామ్ కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళకు బ్యారేజ్ కట్టే స్తోమత లేదా? పెద్ద పెద్ద డ్యాములు కట్టారు కదా ఆంధ్రలో. ప్రకాశం బ్యారేజ్ను, ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి బ్యారేజ్ను మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయగలిగారు కదా. ఎప్పుడు చేశారు? సమైక్య రాష్ట్రం ఏర్పడాక 10 ఏళ్లలో చేశారు. మరి 47 సంవత్సరాలు గోదావరి మీద బ్యారేజ్ కట్టడానికి ఎందుకు వీలు కాలేదు? ఎక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ 2-3 కిలోమీటర్ల పొడుగుండేది కట్టగలిగారు కదా. ఆదిలాబాద్ నుంచి రాజమండ్రి ధవళేశ్వరం దాకా నేరో ఉన్న దగ్గర కూడా ఒక బ్యారేజ్ ఎందుకు కట్టలేకపోయారు? శ్రీరామకృష్ణ అనే అడ్వైజర్ ఉండే ఎన్టీ రామారావుకు 13 బ్యారేజీలు ప్రపోజ్ చేశారు హనుమంతరావు గారు. ఆ రోజుల్లో వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్ ఉండే హనుమంతరావు, ఈఎన్సీ టి హనుమంతరావు గారు మొన్న చనిపోయాడు తెలంగాణ వచ్చినాక చాలా రోజులకి. ఆయన 13 బ్యారేజీలు ఇదే మేడిగడ్డ దగ్గర సారపాక ఉన్నది, సారపాక దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా 13 బ్యారేజీలు కట్టి వాటర్ షేకండి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టాడు. స్టెప్ లాడర్ టెక్నాలజీ అంటారు దాన్ని శ్రీరామకృష్ణయ్య ఎన్టీ రామారావు ఒక అడ్వైజర్గా ఉండి ఈ తెలంగాణలో చేయండి అని చెప్పాడు. ఎందుకు చేయలేదు? దానికి ఆన్సర్ మీకు దొరికితే గలగల గోదావరి ఎందుకు తరలిపోతున్నది, బిరబిర కృష్ణం ఎందుకు పరుగులెడుతున్నది, మురిపాలు పంటలన్నీ అక్కడ ఎందుకు పండుతున్నాయి, వలసలో ఆత్మహత్యలు ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. సరే, 1,00,000 కోట్లు వేస్ట్ అవ్వలేదు, కాళేశ్వరం కూలేశ్వరం అవ్వలేదు అని ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది అంటారు? కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న అర్థమైంది, కొంత నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నా కూడా ఎత్తిపోస్తలేరు, మనకు నాట్లకు నీళ్ళు అంతలేవు, తాగడానికి కూడా నీళ్ళు ఉండని పరిస్థితి. సరే, మళ్ళీ వర్షాలు పడ్డాయి కాబట్టి పరిస్థితి మెరుగైంది. వర్షాలు పడొద్దని ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కట్టిందే వర్షాలు పడనప్పుడు అక్కడికి రావడానికి, వర్షాలు పడ్డప్పుడు అక్కడ రావడానికి కాదు. అది వర్షాలు పడనప్పుడు 3 సోర్సెస్ ఉన్నాయి. ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఆయకట్టు, కాళేశ్వరం ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్ మానేర్ దగ్గర నుంచి. మిడ్ మానేర్కు 3 సోర్సెస్ ఉంటాయి. ఒకటేమో శ్రీరామ్ సాగర్కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా గ్రావిటీతో వస్తాయి. ఒకవేళ రానప్పుడు అక్కడ నుంచి ఫ్లడ్ వాటర్ లేదు, వరద కాలువకు నీళ్ళు అందట్లేదు. నెక్స్ట్ ఏంటి? కడెం ప్రాజెక్టు, మనకు పైన ఒక 7 నదులు ఉన్నాయి కడెం ప్రాజెక్టులకు వచ్చేటి. అది కెపాసిటీ చాలా తక్కువ కట్టారు. చాలా అబాండెంట్ వాటర్ వస్తుంది అక్కడ నుంచి, 40-50 టీఎంసీలు వస్తుంది.
ప్రతి సంవత్సరం గేట్లు తెరిచి వదిలిపెడతారు. అది ఎక్కడికి వస్తుంది? ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లి గేట్లు పెట్టింది కూడా కేసీఆరే. అదివరకు గేట్లు పెట్టలేదు వాళ్ళు, కాలయాపన చేశారు కావాలని చెప్పి. సో ఆ నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత టన్నెల్స్ ద్వారా, ట్విన్ టన్నెల్స్, ఒక్కొక్కటి ఒక టీఎంసీని ఒక్కొక్కటి తీసుకెళ్తుంది. రోజుకు 2 టీఎంసీల నీళ్లను, ఆడ 20 టీఎంసీలు దాని కెపాసిటీ, రోజుకి ఒక 2 టీఎంసీల నీళ్లను డైరెక్ట్గా ఈ పంప్ హౌస్లలో తీసుకొస్తుంది. అక్కడ స్టోరేజ్ ఎక్కువ లేదు, ఒక 1/2 టీఎంసీ ఉన్నది. సర్జిపూల్ అని చెప్పి అండర్ గ్రౌండ్లో ఒక 1/2 టీఎంసీ స్టోరేజ్ ఉంది. వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా పంపులు ఏం చేస్తాయంటే లిఫ్ట్ చేసి వరద కాలువలో వేస్తాయి. వరద కాలువలో వేస్తే మళ్ళీ మిడ్ మానేరు పోతాయి. మిడ్ మానేరు నుంచే అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మకు మల్లన సాగర్ నుంచి ఆ రూట్లో పోతుంటాయి. ఆయకట్టు ఎక్కడుంది? మిడ్ మానేర్లో ఉంది. అంటే అక్కడ నీళ్ళు రానప్పుడు రెండవ సోర్సు కడెం. కడెం నుంచి ఎన్ని వస్తాయి? 40-50 టీఎంసీల కంటే ఎక్కువ రావు. మూడో సోర్స్ ఏంటి? కింది నుంచి ఎత్తిపోరు. ఇంకా వేరే మార్గం లేదు. ఒకవేళ తుమ్మిడాటి కట్టి ఉన్నా కూడా మనకు సరిపోకపోయేటి. అవి ఓన్లీ హైదరాబాద్ మంచినీటికి, ఎన్టీపీసీకి, పరిశ్రమలకు, కేవలం కొన్ని గ్రామాలకు మంచినీటి ఇవ్వడానికి మాత్రమే ఆ 44 టీఎంసీ సరిపోయేది. అట్లని చెప్పి కేసీఆర్ వద్దనుకోలే. ఆ నీళ్ళను జైపూర్ వాగు ద్వారా సుందిల్లోకి తరలించాలనేది ఒక ప్రతిపాదన ఉండేది. గవర్నమెంట్ ఒకవేళ వచ్చుంటే ఆ పని కేసీఆరే చేసేవారు. రెండవది, వార్దా నది మీద బ్యారేజ్ కట్టి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ కావద్దని చెప్పి 20 టీఎంసీల నీళ్లను తుమ్మిడటి కాలువల కోసం ఏదైతే అప్పుడు 11,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో, 7,000 కోట్లు పాత గవర్నమెంటు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంటు, 4,000 కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఈ కాలువలు వేస్ట్ కావద్దని చెప్పి 2 మీటర్ల ఎత్తున వార్దా ప్రాజెక్టు కట్టి 2 కిలోమీటర్ల పైన ఈ 44 టీఎంసీలు ఏవైతే దొరుకుతాయని చెప్పారు కదా, అందులో 20 టీఎంసీల నీళ్లను డైరెక్ట్ గ్రావిటీతోని ఆ కాలువలకు అనుసంధానం చేసి ఆ 2 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లిలో పడేయాలనేది కేసీఆర్ గారి ప్లాన్. అయితే అప్పుడు ఏంటంటే ఈ 20 టీఎంసీలను మనం అస్ఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల వాళ్ళకే ఇద్దామని చెప్పి పక్కన ప్రాజెక్టు ఉండి 50,000 ఎకరాలే పెట్టాడు రాజశేఖర రెడ్డి. ప్రాణహిత చేవెళ్ళలో ఆదిలాబాద్ ఆయకట్టు, ఉమ్మడి ఆదిలాబాద్ ఆయకట్టు 50,000 ఎకరాలు. కేసీఆర్ ఏం చేశాడు? ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి వీళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అని 2 లక్షలు చేశాడు దాన్ని. రేవంత్ రెడ్డి వచ్చాక ఆ ఫైల్ను ముట్టుకోనే లేదు. అది ఎక్కడుంది? CWCలో ఉంది. 700 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ అది. ఇప్పుడు తుమ్మిడాటి బ్యారేజ్ కడితే కనీసం 4,000 కోట్లు ఇప్పుడు కడితే అవుతుంది. బట్ అది మొదలు పెడితే 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సుప్రీంకోర్టు దగ్గర ఉంటుంది. వైల్డ్ లైఫ్ ఏమో మహారాష్ట్ర ఇవ్వాలి. ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. వీళ్ళిద్దరు ఇచ్చినాక కూడా సుప్రీంకోర్టు దగ్గర ఫైనల్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఒత్తిళ్లకు లోనై ఇస్తున్నాయని చెప్పి ఈ పవర్ను సుప్రీంకోర్టు పెట్టుకున్నది. ఇది రేవంత్ రెడ్డి దేగలుగుతాడా? కనీసం మహారాష్ట్రలో దేగలుగుతాడా? రాజశేఖర రెడ్డి అంత పెద్ద చీఫ్ మినిస్టరు, రాష్ట్రంలో, కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్సే ఉన్నాయి. ఆ 10 ఏళ్ళు 2006లో మొదలుపెట్టారు ఈ ప్రాజెక్టు. మరి ఆయన ఎందుకు తెలియకపోయాడు? ఆ 10 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెసే, ఆ 10 ఏళ్ళు మన్మోహన్ సింగే, ఆ 10 ఏళ్ళు ఇక్కడ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసేనే. మరి వాళ్ళు ఎందుకు తెలియకపోయారు? అట్లా సాధ్యమయ్యేదైతే ఈ వివాదాలలో చిక్కుకున్నదనే కేసీఆర్ ఏం చేసిందంటే, మన ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు కానీ నీళ్లు రావు, కాలువలు తీస్తారు కానీ అక్కడ మధ్యలో నీళ్ళు ఆపుకోవే వ్యవస్థ ఉండదు, ఇది కేవలం జరుగుతున్న మోసంలో భాగం అని చెప్పి గ్రహించే కాలాతీతం అయిద్దని. తెలంగాణ ప్రజలు వట్టి అమాయకులమ్మ, ఆవేశపరులు. నేను చెప్తలేను, దాశరథి రంగాచార్య చెప్పాడు, వట్టి ఆవేశపరులు, వట్టి అమాయకులు. నేను దానికి యాడ్ చేసింది ఏంటంటే, ఆయన చేసిన దాన్ని, ఆకాశంలో గద్ద ఎగిరితే ఎద్దు ఎగిరిందనే వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ముందుంటారు. నేను మన ప్రజలను అవమానిస్తాను కాదు, ఈ ఎడ్డితనం పోవాలి. కేసీఆర్ అన్నాడు ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదని. తెలంగాణ విషయంలో మాత్రమే ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదని నిరూపించుకున్నారు. నీళ్ళ విషయంలో ఇంకా 20 సంవత్సరాలైనా ఈ తెలంగాణ వాళ్ళు ఎడ్డి వాళ్ళు, గుడ్డి వాళ్ళే. ఏనుగును పెట్టి 4 గుడ్డి వాళ్ళని పెడితే ఎట్లా వర్ణిస్తారో కాళేశ్వరంని గుడ్డి వాళ్ళు అట్నే వర్ణిస్తారు. ఈ గుడ్డి వాళ్ళల్లో జయప్రకాష్ ఉన్నాడు, ఈ గుడ్డి వాళ్ళల్లో కోదన్ రామ్ ఉన్నాడు, ఈ గుడ్డి వాళ్ళల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు, ఈ గుడ్డి వాళ్ళల్లో సూడో మేధావులు ఉన్నారు, ఈ గుడ్డి వాళ్ళల్లో మంత్రులు ఉన్నారు, ఈ గుడ్డి వాళ్ళల్లో ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరిని అనడానికి కూడా నేను వెనకపోను. ఏమాత్రం బేజాలు లేని వాళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియాతోని మీడియాలలో కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారు. నేను అందుకే డిబేట్స్ని బహిష్కరించిన. ఏ ఛానల్ కూడా నేను డిబేట్స్ పోవట్లేదు. ఎందుకంటే కనీసం ఒక 10% నాలెడ్జ్ ఉన్నాడు వస్తే మాట్లాడవచ్చు. వాడికి ఏమీ తెలియదు నీళ్ళ గురించి, వచ్చి పార్టీలో పెద్ద పేరు ఉంటుంది, అధికార ప్రతినిధులు వాళ్ళు. ఎందుకంటే ప్రజలలో రాజకీయం చేసేవాడు అంతా హీరోనే కదా. వాడికి నీళ్ళ గురించి తెలియాలని రూల్ ఉందా? చదవరు, అర్థం చేసుకోరు, సమగ్రంగా పరిశీలించరు. కనీసం మీలాంటి వాళ్ళ ఛానల్స్ను కూడా నికరంగా 5 నిమిషాలు చూడరు. ఎట్లా వస్తుంది అమ్మా బేజర్లోకి నాలెడ్జ్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.